హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం సంయుక్త అక్షరాల గురించి తెలుసుకుందాం. సంయుక్త అక్షరముల గురించి తెలుసుకుందాం. హిందీలో ఏమంటారు, నేను ఇక్కడ రాశాను సంయుక్త అక్షర్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్. ఉక్ ప్లస్ షా ఏమవుతుంది? షా. అలాగే హిందీలో ఉక్ ప్లస్ షా ఏమవుతుంది? షా. షా అవుతుందా లేదా? షా. ఇక్కడ ఉక్ ప్లస్ యా ఏమవుతుంది? క్యా. ఇక్కడ మీకు అర్థం కావడం కోసం తెలుగులో రాశా. ఉక్ ప్లస్ యా క్యా. నెక్స్ట్ ఉక్ ప్లస్ వా ఏమైంది? క్వా. మొన్న ఇక్కడ మీకు తెలుగులో రాశాను చూడండి. ఉక్ ప్లస్ వా క్వా. నెక్స్ట్ త్ ప్లస్ సా సా. నెక్స్ట్ అలాగే త్ ప్లస్ నా నా. నెక్స్ట్ అలాగే న్ ప్లస్ మా మా. ఇక్కడ మీకు తెలుగులో కూడా రాశాను. నెక్స్ట్ ఇక్ ప్లస్ తా తా. ఇక్ ప్లస్ తా తా. నెక్స్ట్ ఉప్ ప్లస్ రా ప్రా. ఉప్ ప్లస్ రా ప్రా. ఉత్ ప్లస్ మా మా. అన్ ప్లస్ తా తా. అన్ ప్లస్ మా మా. సేమ్ ఇలాగే ఇక్కడ అనా ఉంది, ఇక్కడ నా ఉంది. చూడండి సేమ్ మా మా. ఉక్ ప్లస్ లా క్లా. ఇక్కడ తెలుగులో మీకు అర్థమవుద్ది చదివితే. ఉక్ ప్లస్ లా క్లా. సంయుక్త అక్షరములు అయిపోయినాయి. నెక్స్ట్ మనం ద్విత్వాక్షరాల గురించి తెలుసుకుందాం. ఉక్ ప్లస్ కా కా. మీకు అర్థం కావడం కోసం ఇక్కడ మళ్ళీ రాశాను కా. ఒత్తు కా కా. కాకి కావత్తు అనమాట. ఉచ్చు ప్లస్ చా చాకి చావత్తు చా. ఉమ్ ప్లస్ మా మా మాకి మావత్తు. య ప్లస్ యా యా యా. ఈ ప్లస్ యా యా. మాకి యాకి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మాకి స్మాల్, ఇక్కడ సర్కిల్లా ఉంది కదా, ఇది స్మాల్గా ఉంటుంది, ఇది బిగ్గా ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అది మన తెలుగులో, కానీ మనకి హిందీలో వచ్చేటప్పటికి మనకు అర్థమవుతుంది అనమాట. మా వేరు యా వేరు. అలాగే ప్ ప్లస్ పా పా. పాకి పావత్తు. లాకి లావత్తు. ల్ ప్లస్ లా లా లా. ర ప్లస్ రా రా. ట్ ప్లస్ తా తా. టాకి తావత్తు. సేమ్ తాకి తావత్తు. త్ ప్లస్ తా తా. న ప్లస్ నా నా. దీంతో మనకి ఇక్కడ ద్విత్వాక్షరములు కూడా అయిపోతాయి. ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. సంయుక్త అక్షరములు, ద్విత్వాక్షరములు. నేర్చుకోవాల్సినవి సర్వనామములు. సర్వనామములు అనగా నేను, నీవు, మేము, మీరు, తమరు ఇలా వస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను రాసి చూపిస్తాను. ఇక్కడ చూడండి. నేను అని హిందీలో ఏమంటాం? మై. నీవుని తూ. నేను రాస్తాం తూ. నెక్స్ట్ అలాగే మేము అంటే హమ్. నెక్స్ట్ మీరు అంటే తుమ్. నీవు అంటే మనం, మీరు అంటే ఏంటి? పెద్దోళ్ళు ఉన్నప్పుడు. అదే నీవు అనుకో, మన ఫ్రెండ్స్తో అంటాం. మీరు రెస్పెక్ట్ ఇస్తున్నాం అనమాట. రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు ఇక్కడ నీవు అంటే తూ, మీరు అంటే తుమ్ వస్తుంది. తమరు అంటే ఆప్. ఆమె, అతడు, అది, ఆడు ఇలా మాట్లాడుతున్నప్పుడు మనం వహ యూజ్ చేస్తాం. వహ కానీ వే కానీ. వహ తెలుగులో రాసిన ఇక్కడ మీకు వహ వే. వహ అంటే అది అసలు ఎప్పుడు యూజ్ చేస్తాం? వహ అనేది ఏకవచనం అప్పుడు, వే అనేది బహువచనం అప్పుడు. ఏకవచనం అంటే సింగిల్ వర్డ్, బహువచనం అంటే రెండు పదాలు కలిపినప్పుడు. అలాగే ఇతడు, ఈమె, ఇది, ఈడు ఇలా వచ్చినప్పుడు యహ లేకపోతే ఏ వస్తుంది. యహ అంటే ఏకవచనం, ఏ అంటే బహువచనం. ఇవి వాడు గుర్తుంచుకోండి. వహ అంటే ఏకవచనం, వే అంటే బహువచనం, యహ అంటే ఏకవచనం, ఏ అంటే బహువచనం. వీటి మీద ఎగ్జాంపుల్స్ అంటే నెక్స్ట్ మనం చూద్దాం. వచ్చేటప్పటికి లింగములు. మనకి ఈ లింగములు అనేవి తెలుగులో వచ్చేటప్పటికి 3 ఉంటాయి. పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగము. కానీ హిందీలో వచ్చేటప్పటికి 2 ఉన్నాయి. ఏంటి అయ్యి? పుంలింగము, స్త్రీలింగము. ఇప్పుడు మనం పుంలింగము, స్త్రీలింగం అంటే ఏంటో చూద్దాం.
లింగంలో ఫస్ట్ది లడ్కా, తెలుగులో రాసిన ఇక్కడ మీకు అర్థం కావడం కోసం లడ్కా అంటే ఏంటి, బాలుడు, అది పుంలింగము అంటారు. లడ్కి అంటే బాలిక, మనకి అమరేష్ పురి అంటారు చూసావా, రా బాలిక రా అని ఆ టైప్ అనమాట. బాలిక స్త్రీలింగము, ఇవి పుంలింగము స్త్రీలింగము ఈ రెండే ఉన్నాయి మనకి హిందీలో. తెలుగులో అయితే మనకి 3 లింగాలు ఉంటాయి అన్నమాట. ఇది ఇంతటితో మనకి లింగ శబ్దం కూడా అయిపోయింది. మనం ఈ సర్వనామంలో అసలు ఎందుకు వాడతాం, దేనికోసం వాడతాం, ఎలా ప్రయోగిస్తాం, ఎలా వాడతాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ సర్వనామ ప్రయోగము, సర్వనామక ప్రయోగం, వీటిని చూద్దాం. ఇందులో ఫస్ట్ వచ్చేటప్పటికి రూల్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ అనేవి ఏంటో చూద్దాం. ఇందులో ఫస్ట్ రూల్ వచ్చేటప్పటికి మై వచ్చినప్పుడు స్టార్టింగ్లో చివరి ఎప్పుడు మనకి హూమ్ వస్తుంది. హూమ్ ఈ తెలుగులో రాస్తాను చూడండి. ఇక్కడ మీకు హూమ్ అంటే చదవడానికి ఈజీగా ఉంటుంది. తెలుగులో రాస్తే హూమ్, మై వచ్చినప్పుడు చివరి ఎప్పుడు హూమ్ వస్తుంది. దీని మీద 2-3 ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ది మై जा रहा हूँ, मैं जा रहा हूँ ఏంటిది, మై జా రహా హూ అంటే ఏంటిది, నేను వెడుతున్నాను అంటే నేను వెళ్తున్నాను అని అర్థం. మై జా రహా హూ నేను వెడుతున్నాను, లేకపోతే వెళ్తున్నాను అది. కానాక రహాహు నేను అన్నము తింటున్నాను. ఇందులో మై వచ్చినప్పుడు చివరి ఎప్పుడు హూ వస్తుంది. అలాగే తెలుగులో ఎప్పుడు నేను అన్నం తింటున్నాను, నేను వెళ్తున్నాను, నేను ఆడుకుంటున్నాను, నేను పనికి వెళ్తున్నాను, ఇలా వస్తుంది అన్నమాట చివరి ఎప్పుడు. నెక్స్ట్ సెకండ్ రూల్, తుమ్ము వచ్చినప్పుడు మన చివరి ఎప్పుడు హో వస్తుంది. తుమ్ము వచ్చినప్పుడు చివరి ఎప్పుడు ఏమొస్తుంది, హో వస్తుంది. హో ఇప్పుడు 2-3 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. సెకండ్ రూల్ ఏంటిది, తుమ్ము వచ్చినప్పుడు చివరి ఎప్పుడు హో వస్తుంది. అలాగే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా, తుమ్ కహా జా రహే హో. హిందీని అర్థం చేసుకోండి. తుమ్ నువ్వు ఏమి ఎక్కడికి వెళ్తున్నావు. తుమ్ కహా జా రహే హో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. అలాగే తుమ్ క్యా కర్తే హో, తుమ్ నీవు, క్యా ఏమి, కర్తే చేస్తున్నావు, నీవు ఏమి చేస్తున్నావు. నెక్స్ట్ థర్డ్ రూల్ వచ్చేటప్పటికి హమ్ ఆప్ వే ఏ వచ్చినప్పుడు చివరి ఎప్పుడు హై వస్తుంది. హమ్ ఆప్ వే ఏ ఉన్నప్పుడు ఏమొస్తుంది, హై వస్తుంది. ఇప్పుడు దీని మీద ఎగ్జాంపుల్స్ చూద్దాం. హమ్ జా రహే హై, హమ్ అంటే ఏంటి, మేము, హమ్ అంటే మేము, జా రహే హై వెళ్తున్నాము. ఇక్కడ ఎంత నేను చెప్పాను, జా రహే హో అని ఉంది. ఇక్కడ అంటే ఏంటి, వెళ్తున్నావు. ఇక్కడ నువ్వు వచ్చింది కాబట్టి వెళ్తున్నావు. ఇక్కడ హమ్ అంటే ఏంటి, మేము, కాబట్టి వెళ్తున్నాము. ఇక్కడ ఏం రాయాలి, మేము వెళ్తున్నాము. లేకపోతే వెళ్ళుచున్నాము, మేము వెళ్ళుచున్నాము. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా. ఆప్ క్యా కర్ రహే హై, ఆప్ మీరు ఏం చేస్తున్నారు. లేకపోతే ఇక్కడ మనం తమరు అని కూడా అనొచ్చు. తమరు ఏం చేస్తున్నారు అని కూడా రాయొచ్చు. ఏ కామ్ కర్ రహే హై, వే అంటే వాళ్ళు, కామ్ పని, కర్ రహే హై చేస్తున్నారు, వాళ్ళు పని చేస్తున్నారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏమిద్దాం, ఏ గానా గా రహే హై ఏమొచ్చింది అన్న లాస్ట్కి హై. ఇప్పుడు ఏంటి దీని అర్థం, ఏ అంటే వీరు, గానా పాట, గా రహే హై పాడుచున్నారు. ఇక్కడ ఏ అంటే వీరు, వే అంటే వాళ్ళు అని మనకు ఎలా తెలిసిందంటారా, ఇందా నేను చెప్పాను. సర్వనామములు, నేను అంటే మయ్యి, నీవు అంటే తువ్వు, హమ్ అంటే మేము, అలాగే వహ్ అంటే ఆమె, అతడు, అది, ఆ ఉన్నప్పుడు వహు వే వచ్చింది అన్నాను. ఇక్కడ వహ్ అంటే ఏకవచనం, వే అంటే బహువచనం అన్నాను. బహువచనం అంటే ఏంటి, వే డబల్ కదా, అందుకని వాళ్ళు అని వచ్చింది. ఇక్కడ వాళ్ళు,
ఏ అంటే ఏంటిది వీరు అలాగా. నెక్స్ట్ మనం మొత్తం అయిపోయింది, మనకు మొత్తం 3 రూల్స్ అయిపోయినాయి. ఫస్ట్ రూల్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రూల్. సెకండ్ రూల్, నెక్స్ట్ థర్డ్ రూల్. ఈ 3 మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఎక్కడితో అయిపోయింది, మనకి హమ్ అయిపోయింది, అప్ అయింది, వే అయింది, ఏ అయింది. కానీ మనం మిగిలిపోయింది ఏంటంటే నెక్స్ట్ ఇది వేరు. నెక్స్ట్ మనకు మిగిలిపోయింది వహ ఒకటి, యహ ఒకటి. వీటి మీద ఇప్పుడు నేను చెప్తున్నా. వీటిని మనం ప్రాణివాచకములు లేదా అప్రాణివాచక శబ్దములుగా ఉపయోగిస్తాం. ఒక ఎగ్జాంపుల్స్, వీటి మీద ఒక ఎగ్జాంపుల్స్. వహ కహ గయాహై, వకహ గయాహై, వకహ గయాహై అంటే ఏంటి? అతను, వహ అతను. వహ అంటే నేనేం చెప్పాను? ఏకవచనం కాబట్టి అతను. ఎక్కడికి, కహ ఎక్కడికి, వెళ్ళాడు, వెళ్ళాడు. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ అలాగే యహ, యహ సీత, యహ సీతాహై. ఇది వచ్చినప్పుడు మాత్రం యహ వహ వచ్చినప్పుడు మాత్రం లాస్ట్లో హై వస్తుంది, అదొకటి గుర్తుంచుకోండి. యహ సీతాహై. యహ అంటే ఏంటి? ఏకవచనమేగా, అంటే యహ అంటే ఇది, వహ అంటే అది, అలాగా. యహ అంటే ఇది, సీత. నెక్స్ట్ యహ కలం, యహ కలం హై, అయ్యే వస్తుంది లాస్ట్కి. అంటే ఏంటి? యహ ఇది, కలం కలము, కలము. ఇక్కడతో మనకి సర్వనామ ప్రయోగములు అయిపోయినాయి. ఈరోజు వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నాం? సంయుక్త అక్షరాలు నేర్చుకున్నాం, ద్విత్వ అక్షరములు నేర్చుకున్నాం, నెక్స్ట్ సర్వనామములు నేర్చుకున్నాం, నెక్స్ట్ లింగములు నేర్చుకున్నాం, లింగ శబ్దాలు, సర్వనామముల ప్రయోగాలు అంటే అసలు వాటిని ఎలా యూజ్ చేస్తామని వాటి గురించి కూడా తెలుసుకున్నాం. మొత్తం రూల్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ రూల్, సెకండ్ రూల్, థర్డ్ రూల్. ఇవి గుర్తుంచుకోండి. ఇది అంత ఇంపార్టెంట్ కాదు కానీ గుర్తుంచుకోండి. యహ వహ వచ్చినప్పుడు మాత్రం హై వస్తుంది, అంతే. ఇక వీటి వరకు మనం నేర్చుకున్నాం. ఏం టాపిక్స్ కవర్ చేసాం? సంయుక్త అక్షరములు, ద్విత్వాక్షరములు, సర్వనామములు, లింగములు, సర్వనామముల ప్రయోగములు. మొత్తం 5 టాపిక్స్ అనేవి మనం కవర్ చేసాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి గాయ్స్, ప్లీజ్.